అది ప్రశ్న, 1,00,000 మంది కలిసి అడిగితే అది ఉద్యమం. ఒక్కడు అడిగితేనే ఆనాడు సహస్రాధిపతి భయపడ్డాడు, శతాధిపతి భయపడి కట్లు విప్పేసి పోరని ఆయన, ఇక నీకు మాకు సంబంధం పో, దయచేసి ఈ సంగతి చక్రవర్తికి తెలిస్తే మా తలదీయించేస్తాడు అని సహస్రాధిపతి భయపడ్డాడు. ఒక్కడు అడిగితేనే అధిపతి భయపడ్డాడు. 1,00,000 మంది కలిసి అడిగితే క్రైస్తవులను ఇలాగా అక్రమ అరెస్టులు చేయడానికి రాజ్యాంగబద్ధంగా మీకు అధికారం ఉన్నదా? క్రైస్తవులను ఇలాగా హత్యలు చేసిన హంతకులను కాపాడడానికి మీకు చట్టబద్ధంగా అధికారం ఉన్నదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఏమైపోయింది? 1,00,000 మంది కలిసి అడుగుదాం. ఈ కూటమి ఎందుకు పెట్టారు సార్? భజన చేయడానికా? సరే, ఓకే, ఇది పరిస్థితి అండి, ఇది పరిస్థితి. మీటింగ్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు సమస్యకు పరిష్కారం గురించి మాట్లాడితే నిర్వాహకులు ఇలా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వాకింగ్ ఆఫ్ దిస్ డాష్. లేదు, నిర్వాహకులు వద్దన్నారు కనుక నేనే ఇంకొక మీటింగ్ పెడతాను క్రైస్తవులు రాజకీయంగా సమీకరించడానికి. దానికి మీరందరూ రండి. జై భారత్ అండ్ జై భీమ్. సార్ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇదే మనం సమయం తక్కువ ఉందా అనే చెప్పినాం. ఇక్కడ సమయం తక్కువ ఉందనే చెప్పినాం. దయచేసి అన్న, ఇక్కడ ఎవరు వాకట్ చేయట్లే అన్న, ఎవ్వరు వాకట్ చేయట్లే అన్న. ఇక్కడ వాకట్ చేయట్లే అన్న. ఎందుకు మాట్లాడుతున్నారు అన్న? ఓన్లీ టైమే చెప్పి దయచేసి మీ అందరూ కూడా గమనించండి. ఇది సార్ ప్లీజ్ ఓపెన్ సార్, పైకి రండి సార్. సార్ మీ అభిమానులు చాలా అండి. మిమ్మల్ని అడిగింది మీరు మాట్లాడదని చెప్పలేదు, జస్ట్ టైంని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పారు సార్, అంతే. మంచిది, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మన మధ్యలో గాయకులు శ్రీ ఏఆర్ స్టీవెన్స్ సార్ గారు ఉన్నారు. వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహిమపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చోండి సార్. ఇది ఆత్మగౌరవ సభ. ఇది పార్టీలకు సంబంధించిన సభ కాదు. ఇది అందరు ఉన్నారు ఇక్కడ, కుల మత వర్గ భేదానికి సంబంధించిన అందరు ఉన్నారు. ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేడు. ప్రవీణ్ పగడాల గురించి జైలు జీవితం గడిపినటువంటి అజయ్ బాబు గారు కూడా ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నాడు. మనం ఎవరి కోసం ఈ సభ పెట్టుకున్నాం? ఎవరి కోసం మాట్లాడుతున్నాం? ఎందుకోసం మాట్లాడుతున్నాం? ఈ రాజకీయాల కోసం కాదు కదా. నేను జర్నలిస్ట్, ఒక టీవీ ఛానల్ పెట్టి నేను నడిపిస్తున్నాను. మాకు